ఓకే సార్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పండుగలు మన జీవితంలో ఒక అంతర్భాగం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు పండుగలు ప్రతిరూపాలు. మానవుల మధ్య, మనుషుల మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు పెంచడంలో, పంచడంలో పండుగలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఆకాశ వీధిలో తారలెన్ని ఉన్నా అందాల జాబిల్లి అతను ఒక్కడే, ఏడాదిలోన ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతం ఒక్కటే అన్నట్లు మనకు అనేక పండుగలు ఉన్నప్పటికీ ఉగాది పండుగకు ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇది తెలుగువారి తొలి పండుగ. ఇక నుండి అనేక పండుగలు వస్తాయి, కానీ ఇది తొలి పండుగ తెలుగువారి. ప్రళయం అనంతరం బ్రహ్మదేవుడు ఇదే రోజున, అంటే ఉగాది రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ సృష్టిని ప్రారంభించాడని చెప్పేసి పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. అదేవిధంగా కృష్ణుని మరణానంతరం కలియుగం ఇదే రోజున ఉగాది నాడు, చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైందని కలియుగం పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ఈ ఉగాది పండుగకు ఒక ప్రత్యేకత, ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగకు సంబంధించి ఒకటి ఉగాది తీర్థము లేక ఉగాది పచ్చడి, రెండవది ఓలిగలు, మూడవది పంచాంగ శ్రవణం. ఈ మూడు ఉగాదికి ఒక ప్రత్యేకత. ఈ యొక్క ఉగాది తీర్థం, ఉగాది పచ్చడి అనేక సందేశాలు, అనేక విధాలైన సందేశం ఇస్తుంది. అంటే మానవ జీవితం సుఖ దుఃఖాల, కోపతాపాల అనేక విషయాలటువంటి సమ్మేళనం జీవితం. ఎల్లప్పుడూ సుఖమే ఉండదు, ఎల్లప్పుడూ కష్టమే ఉండదు. ఇవన్నీ సమ్మేళనం అని చెప్పేసి మానవులకు సందేశం ఇస్తుంది ఈ యొక్క ఉగాది పచ్చడి లేక ఉగాది తీర్థం. ఇది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, చేదు, వగరు, కారము, ఉప్పు, ఈ 6 రుచులకు ఈ షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ఇందులో వేపపూత, బెల్లం ముక్కలు, తర్వాత మామిడి ముక్కలు, చింతపండు, మిర్చి, కారం, ఉప్పు, ఇవన్నీ ఈ అన్ని రుచులకు సంకేతాలు. కాబట్టి మానవ జీవితం షడ్రుచుల సమ్మేళనం ఏ విధంగా ఉగాది పచ్చడి ఉంటుందో, అనేక రాగద్వేషాలతో కూడినటువంటిది మానవ జీవితం అని చెప్పడమే ఈ యొక్క ఉగాది పండుగ యొక్క ముఖ్య సందేశం. కాబట్టి మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.